హలో డిటెక్టివ్స్. అది ఫిబ్రవరి 2002 కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో కోకిట్లం అనే ప్రాంతం. ఒక ట్రక్ డ్రైవర్ ఏం చేస్తారంటే వాన్కోవర్ పోలీస్ డిపార్ట్మెంట్ కు కాల్ చేసి రాబర్ట్ పిక్టన్ అనే వ్యక్తి యొక్క పిగ్ ఫామ్ లో అతని ట్రైలర్ లో కొన్ని ఇల్లీగల్ వెపన్స్ చూశానని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఈ విషయాన్ని విన్న వాన్కోవర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే వెంటనే రాబర్ట్ పిక్టన్ యొక్క పిగ్ ఫామ్ కి వస్తారు. ఎప్పుడైతే ఆ పిగ్ ఫామ్ కి వస్తారో ఆ పిగ్ ఫామ్ అంతా చాలా గలీజ్ గా ఉంటుంది, అంటే ఎక్కడ పడితే అక్కడ చెత్తగా ఉంటుంది. సో ఆ విధంగా వాళ్ళు ఆ ట్రైలర్ దగ్గరికి వెళ్తారు. ఎప్పుడైతే ఆ ట్రైలర్ ను ఓపెన్ చేసి చూస్తారో అందులోని వస్తువులు ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. ఆ ట్రైలర్ లో ఉన్న అన్ని వస్తువులను చెక్ చేసేటప్పుడు వాళ్ళకు షాకింగ్ అనే విషయాలు కనిపిస్తుంది. అలా వాళ్ళకి ఏం కనిపిస్తుందంటే 1978 నుంచి 2001 వరకు మిస్ అయిన అమ్మాయిల యొక్క బట్టలు, ఐడి కార్డ్, జ్యువెలరీస్ ఇంకా అనేకమైన వస్తువులు కనిపిస్తుంది. ఇది చూసిన పోలీసులకు 2 నిమిషాలు ఏం అర్థం కాదు. ఇల్లీగల్ వెపన్స్ ఉంటుందని ఆ ప్లేస్ కి రైడ్ కు వస్తే వాళ్ళకు జాక్పాట్ దొరికినట్టు మిస్ అయిన అమ్మాయిల యొక్క వస్తువులను దొరకడం వలన పోలీసులు చాలా ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ట్రైలర్ బయటకు వచ్చి ఇంకా ఏదైనా వస్తువులు వాళ్ళకి దొరుకుతుందేమో అని ఆ ఫామ్ అంతా వెతుకుతారు. యాక్చువల్లీ ఆ ఫామ్ ఎలా ఉంటుందంటే వర్షం పడి ఆ ప్లేస్ అంతా చాలా బురదగా ఉంటుంది. అలా ఒక పోలీస్ ఏం చేస్తారంటే నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దూరంలో ఒక స్కల్ కనిపిస్తుంది. అతను ఏమనుకుంటాడంటే ఆ స్కల్ బహుశా పందిదై ఉండొచ్చు అని అనుకుంటాడు. ఎందుకంటే అది ఒక పిగ్ ఫామ్ కావటం వలన అది పంది స్కల్ అయి ఉంటుందని దాన్ని చేతులతో తీసుకుంటాడు. ఎప్పుడైతే చేతులతో తీసుకొని దాన్ని చూస్తాడో అతను షాక్ అయిపోతాడు. ఎందుకంటే అది ఒక హ్యూమన్ స్కల్. అది మాత్రమే కాదు, ఆ స్కల్ యొక్క పై భాగంలో ఏ విధంగా ఒక బుచ్చర్ మేకను ఇంకా పందిని కట్ చేస్తున్నప్పుడు ఆ కత్తిని వాడతాడో అదే విధంగా కట్స్ అనేది ఉందన్నమాట. అది మాత్రమే కాదు, ఇంకా కొంచెం దూరం పోయేటప్పుడు ఇంకో స్కల్ కనిపిస్తుంది. ఆ స్కల్ ను సగానికి కట్ చేసినట్టు కనిపిస్తుంది. ఇది చూసిన పోలీసులకు ఫ్యూజులు ఎగిరిపోతుంది. వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే రాబర్ట్ పిక్టన్ తీసుకుని వెళ్లి జైల్లో పడేస్తారు. అలా కొన్ని రోజుల తర్వాత రాబర్ట్ పిక్టన్ ఏం చేస్తాడంటే అతని సెల్మేట్ తో జస్ట్ మిస్ అయిపోయింది, లేకపోతే హాఫ్ సెంచరీ కొడుతుండే అని చెప్పాడు. ఈ విషయాన్ని విన్న సెల్మేట్ ఏమంటాడంటే దేని గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. అందుకు ఈ రాబర్ట్ ఏమంటాడంటే ఇప్పటి వరకు నేను 49 అమ్మాయిలను చంపాను, ఇంకో ఒక అమ్మాయిని చంపితే 50 అయిపోతుండే. అప్పట్లో నన్ను పోలీసులు పట్టుకున్నారు, కానీ ఈ అమ్మాయిల యొక్క బాడీని మాత్రము పోలీసులు కనిపెట్టలేరని చెప్తాడు. ఈ విషయాన్ని విన్న అతని సెల్మేట్ కు మతిపోతుంది. కానీ అక్కడ హైలైట్ అనే విషయం ఏమిటంటే రాబర్ట్ తో పాటు సెల్మేట్ గా ఉన్న వ్యక్తి ఎవరో కాదు, కానీ అతను అండర్ కవర్ లో ఉన్న ఒక పోలీస్ అన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్న వాన్కోవర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే సర్చింగ్ వారెంట్ ను తీసుకుని ఇన్వెస్టిగేటర్, ఫారెన్సిక్ డిపార్ట్మెంట్, FBI అంటూ చాలా డిపార్ట్మెంట్ ఆ యొక్క పిగ్ ఫామ్ లో దిగారు. ఎందుకంటే ఆ ఏరియాలో సుమారుగా 65కు పైగా అమ్మాయిలు మిస్ అయ్యారు. అది మాత్రమే కాదు, ఆ పిగ్ ఫామ్ ప్రాపర్టీ అనేది 40 ఎకరాలు ఉండడం వలన ఇన్వెస్టిగేషన్ కోసము చాలా మంది అవసరం పడ్డారు. సో ఆ విధంగానే కెనడా హిస్టరీలోనే 70 మిలియన్ కు పైగా ఖర్చు పెట్టి ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ చేశారు. అలా కోట్లు ఖర్చు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్లకు ఏమి దొరికింది? అసలు ఈ రాబర్ట్ పిక్టన్ ఎవరు? 49 అమ్మాయిలను చంపేంత వరకు పోలీసులు ఏం చేస్తున్నారు? 2002లో కెనడా హిస్టరీలో నిలిచిపోయిన ఒక భయంకరమైన సీరియల్ కిల్లర్ అయిన రాబర్ట్ పిక్టన్ గురించే ఈ రోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి క్రైమ్, మిస్టరీ, థ్రిల్లింగ్ అనే వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే క్రైమ్, మిస్టరీ, థ్రిల్లింగ్ అనే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. నేను మీ దినేష్. వెల్కమ్ టు డిటెక్టివ్ DJ. రాబర్ట్ విలియన్ పిక్టన్ అక్టోబర్ 24, 1949లో పందుల పెంపకమే వృత్తిగా చేస్తున్న పిక్టన్ ఫ్యామిలీలో జన్మిస్తాడు. రాబర్ట్ కు ఒక తమ్ముడు డేవిడ్, ఇంకా చెల్లె లిండాతో పాటు ఆ యొక్క పిగ్ ఫామ్ లో పనిచేస్తూ చదువుకుంటూ పెరిగాడు. అలా సంవత్సరాలు గడిచింది. 1978లో ఏమవుతుందంటే రాబర్ట్ యొక్క పేరెంట్స్ చనిపోతారు. ఆ తర్వాత లిండా ఏం చేస్తుందంటే ఆమెకు కావలసిన షేర్ ను తీసుకుని ఆమె వేరే ప్లేస్ కు షిఫ్ట్ అయిపోతుంది. ఆ తర్వాత రాబర్ట్ ఇంకా డేవిడ్ ఏం చేస్తారంటే కొన్ని రోజులు ఆ పిగ్ ఫామ్ లోనే పనిచేస్తుంటారు. అలా కొన్ని నెలలు గడిచిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకున్న మిగతా ఆశలంతా అమ్మేస్తారు. అలా అమ్మినప్పుడు వాళ్ళకు $1 మిలియన్ వస్తుంది. సో ఆ డబ్బులతో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అలా కొన్ని రోజుల తర్వాత డేవిడ్ ఏం చేస్తారంటే పక్కనే ఒక ఇల్లు కొనుక్కొని అందులో షిఫ్ట్ అయిపోతాడు. ఇంకా రాబర్ట్ ఏం చేస్తారంటే ఆ యొక్క పిగ్ ఫామ్ లోనే ఒక ట్రైలర్ లోనే ఉంటాడు. సో ఇంకా అతను పిగ్ ఫామ్ లోనే పనిచేస్తూ పందులను అమ్ముతూ ఇంకా వాటి మాంసాన్ని కూడా అమ్మేవాడు. ఈ రాబర్ట్ చూడడానికి అదో రకంగా ఉండేవాడు. పందులను పెంచేవాడు కాబట్టి ఎప్పుడు ఆ మురికి బట్టలతోనే అటు ఇటు తిరిగేవాడు. ఇంకా అతను ఇంటి లోపల వెళ్ళేటప్పుడు కూడా ఆ బురద ఉన్న షూస్ తోనే ఇంటి లోపలికి వెళ్ళేవాడు. అంటే అతని సరౌండింగ్స్ అంతా ఎప్పుడు క్లీన్ గానే ఉండేది కాదు, చాలా గలీజ్ గా ఉండేది అన్నమాట.
అలా కొన్ని నెలల తర్వాత రాబర్ట్ ఇంకా డేవిడ్ ఏం చేస్తారంటే పిగ్గీ ప్యాలెస్ గుడ్ టైమ్ సొసైటీస్ అనే నాన్ ప్రాఫిటబుల్ చారిటీని ఓపెన్ చేస్తారు. ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో పాటు వాళ్ళు ఆ పిగ్గీ ప్యాలెస్ లో కొన్ని ఈవెంట్స్ ను కండక్ట్ చేసి ఆ ఈవెంట్ల ద్వారా వచ్చే డబ్బులతో ఇంకా ఆర్ఫనేజ్, ఓల్డేజ్ హోమ్స్ ఇలాంటి వాటికి ఇచ్చేవారు. యాక్చువల్లీ ఈ పిగ్గీ ప్యాలెస్ లో చాలా ఈవెంట్స్ జరిగేవి, ఇంకా విచిత్రమైన పార్టీస్ జరిగేవి. ఈ పార్టీస్ కి హెల్స్ ఏంజల్ అనే బైకర్ గ్యాంగ్, అక్కడ ఉన్న బిజినెస్ మ్యాన్, ఇంకా పోలీస్, లోకల్ ప్రజలంటూ చాలా మంది వచ్చేవారు. సో ఆ విధంగానే అక్కడ ఉన్న పోలీసులకు, బిజినెస్ మ్యాన్లకు ఇంకా చాలా మందికి ఈ రాబర్ట్ చాలా పరిచయమైన వ్యక్తి అవుతాడు. స్టార్టింగ్ లో అతను మంచి ఇంటెన్షన్ తో ఆ ఈవెంట్స్ అన్ని కండక్ట్ చేసి ఆ డబ్బులన్నీ కలెక్ట్ చేసి చారిటీస్ కి ఇచ్చేవాడు. కానీ రోజులు గడిచే కొద్దీ అతని నిజ స్వరూపాన్ని బయట పెట్టడం మొదలు పెట్టాడు. అతను ఆ పార్టీస్ కోసం ఏం చేసేవాడంటే డౌన్ టౌన్ ఈస్ట్ సైడ్ అనే ప్లేస్ నుంచి చాలా అమ్మాయిలను తీసుకుని వచ్చేవాడు. ఆ పార్టీస్ అయిన తర్వాత వాళ్ళతో ఫిజికల్ గా కలిసేవాడు. యాక్చువల్లీ ఈ డౌన్ టౌన్ ఈస్ట్ సైడ్ అనే ప్లేస్ నుంచి రాబర్ట్ తీసుకుని వచ్చే అమ్మాయిలు చాలా వరకు హోమ్లెస్ పీపుల్, డ్రగ్ అడిక్ట్, సెక్స్ వర్కర్స్, ఇంకా ఆల్కహాల్ కు హ్యాబిట్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఆ విధంగానే అలాంటి అమ్మాయిలను టార్గెట్ చేసి ఇతను ఈ పార్టీస్ కి తీసుకుని వచ్చేవాడు. ఆ ఈవెంట్స్ ను ఇంకా ఇంట్రెస్టింగ్ గా మార్చడానికి అతను ఏం చేసేవాడంటే పంది మాంసాన్ని కోసి బార్బిక్యూ గా చేసి అందరికి పంచిపెట్టేవాడు. ఆ పిగ్గీ ప్యాలెస్ అనేది ఆల్కహాల్, డ్రగ్స్, ఇంకా స్మోకింగ్ కు ఒక పెద్ద అడ్డగా మారింది. సో ఆ విధంగానే ఆ డౌన్ టౌన్ ఈస్ట్ సైడ్ నుంచి ఉన్న అమ్మాయిలకు ఈ డబ్బుల ఆశను ఇంకా డ్రగ్స్ ను చూపించి వాళ్ళను ఆ యొక్క పిగ్గీ ప్యాలెస్ తీసుకుని వచ్చేవాడు. ఎప్పుడైతే పార్టీ అయిపోతుందో అతను ఏం చేస్తాడంటే మత్తులో ఉన్నప్పుడు వాళ్ళను రూమ్ లో తీసుకుని వచ్చి వాళ్ళకు హ్యాండ్ కప్స్ వేసి తన దగ్గర ఉన్న ఒక సన్నని వైర్ తీసుకుని వాళ్ళ గొంతుకు వేసి చంపేస్తాడు. ఎప్పుడైతే వాళ్ళు చనిపోతారో ఏ విధంగా పందిని వేలాడదీస్తారో అదే విధంగా వేలాడదీసి వాళ్ళ తోలను ఒలిచి ఆ బాడీ పార్ట్స్ లో ఉన్న మంచి మాంసాన్ని తీసుకుని వెళ్లి ఫ్రీజర్ లో పెట్టేవాడు. కొన్నిసార్లు ఆ యొక్క బాడీ పార్ట్స్ ను కుక్ చేసి తినేవాడు. ఇంకా ఆ బాడీ పార్ట్స్ ను కొన్నిసార్లు ఆ పార్టీస్ కి వచ్చే వాళ్ళకు పంది మాంసం అని చెప్పి ఇచ్చేవాడు. ఇంకా సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళకు కూడా పంది మాంసం అని ఫ్రీగా ఇచ్చేవాడు. అతను ఈ విధంగానే ఆ పార్టీకి వచ్చే అమ్మాయిలను చాలా మందిని చంపేశాడు. కానీ వాళ్ళ డెడ్ బాడీ అనేది మాత్రం పోలీసులకు కానీ ఎవరికి కనిపించకుండా చేసేవాడు. ఈ రాబర్ట్ అమ్మాయిల యొక్క మిగిలిన శరీర భాగాలను డిస్పోజ్ చేయడానికి ఒక విచిత్రమైన టెక్నిక్ ను వాడేవాడు. అదేమిటంటే అతను ఒక పిగ్ ఫామ్ పెట్టుకున్నాడు కాబట్టి ఆ పందుల యొక్క వేస్టేజ్ అనేది అతను పక్కన ఉన్న రెండరింగ్ ప్లాంట్ తీసుకుని వెళ్లి అందులో డిస్పోజ్ చేసేవాడు. సో అదే విధంగా ఆ అమ్మాయిల యొక్క శరీర భాగాలను ఆ పందుల యొక్క వేస్టేజ్ తో పాటు డంప్ చేసి ఆ యొక్క రెండరింగ్ ప్లాంట్ లో పడేసేవాడు. యాక్చువల్లీ ఆ యొక్క రెండరింగ్ ప్లాంట్ లో ఏం చేసేవాళ్ళంటే ఈ పంది యొక్క మాంసము ఇంకా ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న జంతువుల యొక్క మాంసం అని ఆ యొక్క రెండరింగ్ ప్లాంట్ లో వస్తుంది. ఆ యొక్క వేస్టేజ్ ను వాళ్ళు హై టెంపరేచర్ లో ఉడికిస్తారు. ఎప్పుడైతే హై టెంపరేచర్ లో ఉడికిస్తారో ఆ యొక్క వేస్టేజ్ నుంచి వెళ్ళి ఒక గ్రీస్ అనేది బయటకు వస్తుంది. ఆ యొక్క గ్రీస్ ద్వారానే లిప్స్టిక్, కాస్మెటిక్స్, సోప్స్, ఇంకా క్యాండీస్ అనేది తయారవుతుంది. సో ఆ విధంగానే రాబర్ట్ అతను చంపిన అమ్మాయి యొక్క బాడీను ఈ విధంగా డిస్పోజ్ చేసేవాడు. ఆ విధంగా పోలీసులకు కూడా ఆ బాడీస్ దొరికేది కాదు. సో అలా కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే అక్కడ ఉన్న ప్రజలు అంటే ఆ యొక్క వ్యాన్కోవర్ ప్లేస్ లో ఉన్న చాలా మంది లోకల్ ప్రజలు ఏం చేస్తారంటే ఇలా అమ్మాయిలు మిస్ అయ్యారని వచ్చి కంప్లైంట్ ఇస్తుంటారు. పోలీసులు ఆ కంప్లైంట్ ను అంతగా సీరియస్ పట్టించుకునేవారు కారు. ఎందుకంటే యాక్చువల్లీ అక్కడ మిస్ అయిన వాళ్ళు చాలా మంది సెక్స్ వర్కర్స్, ఇంకా హోమ్లెస్ పీపుల్ కావటం వలన వాళ్ళు బహుశా వేరే ఎక్కడికైనా వెళ్ళి ఉంటారని పోలీసులు చెప్తూ అలా మేనేజ్ చేస్తూ వచ్చారు. అలా వాళ్ళు చేయడానికి కూడా ఇంకో రీజన్ ఉంది. అదేమిటంటే యాక్చువల్లీ ఒక డెడ్ బాడీ దొరికితేనే అది ఎవరు చేశారు ఏం సంగతి అని వాళ్ళకి తెలుస్తుంది. ఇలా బాడీ దొరకనప్పుడు వాళ్ళు కూడా ఏం చేయలేరు కాబట్టి అలా అమ్మాయిలు మిస్ అవుతూనే ఉన్నారు. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తుంది. రాబర్ట్ పిక్టన్ యొక్క పిగ్ ఫామ్ లో పనిచేస్తున్న ఇస్కాక్ అనే వ్యక్తి పోలీసుల దగ్గరకు వచ్చి ఏమంటాడంటే నాకు రాబర్ట్ పిక్టన్ మీదనే సందేహం ఉంది. ఎందుకంటే అతని ఫామ్ లో నేను పనిచేస్తాను. ఒకరోజు ఏం చేస్తానంటే డబ్బులు తీసుకోవడానికి అతని ట్రైలర్ కి వెళ్ళేటప్పుడు అతని ట్రైలర్ లో మిస్ అయిన అమ్మాయిల యొక్క జ్యువెలరీస్, ఐడి కార్డ్స్ ఇలాంటివి చాలా చూసానని చెప్తాడు. కానీ ఈ విషయాలు పోలీసులు నమ్మలేదు. ఎందుకంటే రాబర్ట్ కండక్ట్ చేసే ఆ యొక్క ఈవెంట్స్ కి వీళ్ళు వెళ్ళేవారు, ఇంకా పార్టీస్ కి వెళ్ళేవారు కాబట్టి పోలీస్ డైరెక్ట్ గా వెళ్ళి రాబర్ట్ ని అడిగేటప్పుడు అలాంటిది ఏం లేదని చెప్పాడు. సో అదే విధంగా పోలీసులు కూడా పట్టించుకోలేదు. సో ఆ విధంగానే 1998 లో ఏమవుతుందంటే ఈస్టర్ అనే ఒక అమ్మాయి కడుపులో కత్తిపోటుతో రక్తం కారుతూ రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వస్తుంది. అలా వెళ్తున్న కారును చూసి ఆపండి, హెల్ప్ చేయండి అని అడుగుతుంది. ఆ కార్ లో ఉన్న వ్యక్తి ఏం చేస్తారంటే ఆమెను తీసుకుని వెళ్లి హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తాడు. ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే వెంటనే పోలీసులకు కాల్ చేస్తుంది. పోలీసులు వచ్చి ఆ ఈస్టర్ అడుగుతారు. ఆ ఈస్టర్ ఏమంటుందంటే నేను పక్కనే ఉన్న పిగ్గీ ప్యాలెస్ కు పార్టీకి వెళ్ళాను. ఆ రాబర్ట్ అనే
వ్యక్తి నా చేతికి హ్యాండ్ కప్స్ వేసి నన్ను చంపేయడానికి ట్రై చేశాడు. నేను అతని ముఖం మీద కత్తితో పొడిచాను. అతను కత్తి తీసుకుని నా కడుపులో పొడిచేశాడు అని చెప్తుంది. ఎప్పుడైతే ఈ విషయం పోలీసులకు చెప్తుందో అదే హాస్పిటల్లోనే ఆ రాబర్ట్ వచ్చి అడ్మిట్ అవుతాడు. అతని ముఖం మీద గాయాలు ఉంటుంది. వెంటనే పోలీసులు రాబర్ట్ దగ్గరికి వెళ్తారు. అతని పాకెట్ లో చెక్ చేసేటప్పుడు ఈస్టర్ చేతిలో ఉన్న హ్యాండ్ కప్స్ కి కీస్ అనేది అతని పాకెట్ లో ఉంటుంది. వెంటనే ఆ యొక్క కీ తీసుకుని ఈ హ్యాండ్ కప్ ను అన్లాక్ చేసేటప్పుడు ఈజీగా ఓపెన్ అవుతుంది. సో వెంటనే పోలీసులు ఏం చేస్తారంటే అటెంప్ట్ టు మర్డర్ కింద అరెస్ట్ చేస్తారు. ఇంకా అతను అడిగేటప్పుడు రాబర్ట్ ఏమంటాడంటే యాక్చువల్లీ ఈస్టర్ ఒక సెక్స్ వర్కర్, ఇంకా ఆమె ఆ పార్టీకి వచ్చి నా ఇంట్లో దొంగతనం చేయడానికి ట్రై చేసింది. అందుకే ఆమె చేతికి నేను హ్యాండ్ కప్స్ వేసి మీకు అపచెప్దాం అనుకున్నాను. అప్పట్లోపే ఆమె ఏం చేసిందంటే పరిగెత్తుకుంటూ వచ్చేసింది. కొంచెం ఉంటే నన్ను చంపేసేది అని అబద్ధాలు ఆడతాను అనమాట. యాక్చువల్లీ పోలీసులకు రాబర్ట్ కు ఆల్రెడీ పరిచయం ఉండడం వలన పోలీసులు కూడా రాబర్ట్ నిజమే చెప్తున్నాడనేసి రాబర్ట్ ను వదిలేసి వెళ్ళిపోతారు. ఆ విధంగానే కొంతమంది అమ్మాయిలు రాబర్ట్ పార్టీకి వచ్చే అమ్మాయిలను చంపడము కొంతమంది చూసినా కానీ వాళ్ళు ధైర్యంగా వచ్చి పోలీసులకు చెప్పడానికి చాలా భయపడ్డారు. సో ఆ విధంగానే నెలలు గడుస్తుంది. ఇంకా అమ్మాయిలు మిస్ అవుతూనే ఉంటారు. సో ఆ తర్వాత అక్కడ ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక సపరేట్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తారు. ఇంకా ఆ టాస్క్ ఫోర్స్ ఏం చెప్తుందంటే ఆ అమ్మాయిలు మిస్ అవడానికి ఎవరు కారణమని చెప్తే వాళ్ళకు రివార్డ్ ఇస్తామని ప్రకటిస్తారు. అలా ప్రకటించినప్పుడు కొంతమంది వచ్చి ఏమన్నారంటే రాబర్ట్ పిక్టన్ మీదనే సందేహం ఉందని చాలా మంది చెప్పారు. ఇప్పుడు కూడా పోలీసులు వాళ్ళు సీరియస్ గా తీసుకుని రాబర్ట్ పిక్టన్ యొక్క ఫామ్ కి వెళ్ళి చెక్ చేయలేదు. సో ఆ తర్వాతనే నేను ఇంట్రోలో చెప్పినట్టు ఒక ట్రక్ డ్రైవర్ ఏం చేస్తాడంటే రాబర్ట్ ఒక ట్రైలర్ లో ఇల్లీగల్ వెపన్స్ ఉందని కాల్ చేస్తాడు. సో ఆ విధంగానే ఇల్లీగల్ వెపన్స్ కోసం వెళ్ళిన వాళ్ళకు అలా మిస్ అయిన అమ్మాయిల యొక్క థింగ్స్ అనేది కనిపిస్తుంది. ఆ తర్వాత అతను జైల్లో వేసేటప్పుడు 39 అమ్మాయిలను చంపాడని అతను ఒప్పుకుంటాడు. సో ఆ విధంగా 1978 నుంచి 2000 వరకు ఆ యొక్క ఏరియాలో 65 అమ్మాయిలు మిస్ అయ్యారని కంప్లైంట్ రిజిస్టర్ అయిన 49 అమ్మాయిలను మాత్రమే నేను చంపానని రాబర్ట్ ఒప్పుకున్నాడు. ఇంకా ఆ యొక్క పిగ్ ఫామ్ లో ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ అనేది 22 నెలలు జరిగింది. అలా వాళ్ళు ఆ యొక్క ఫామ్ లో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు 2 లక్షలకు పైగా డిఎన్ఏలు 60 లక్షలకు పైగా వస్తువులను సేకరించారు. అంటే ఈ యొక్క కెనడా హిస్టరీలోనే వాళ్ళు ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ కు 70 మిలియన్ కు పైగా ఖర్చు పెట్టారు. అదే ఒక ఇన్వెస్టిగేషన్ కు ఖర్చు పెట్టిన హైయెస్ట్ అమౌంట్ అని రికార్డ్ లో కూడా ఉంది. ముఖ్యంగా వాళ్ళు ఆ ఇన్వెస్టిగేషన్ లో అమ్మాయిలకు కొన్ని శరీర భాగాల్లో గార్బేజ్ బ్యారల్ లో ఇంకా కొన్ని భాగాలను ఫ్రీజర్ లో కనిపించాయి. పోలీసులు అతన్ని చాలా సంవత్సరాలకు పట్టుకోలేదు కాబట్టి అతను కూడా ఏం చేశాడంటే ఎప్పటికీ నేను పోలీసులకు దొరకనని ఒక కాన్ఫిడెన్స్ తో ఆ హత్యలను చేసి ఆ రెండరింగ్ ప్లాంట్ లో కూడా వాళ్ళ శరీరాన్ని వేయలేదు. ఆ విధంగానే 2002లో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేస్తారు. అప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే అతనికి లైఫ్ సెంటెన్స్ ఇస్తుంది. అతను 49 హత్యలు చేశానని ఒప్పుకున్నా కానీ 26 హత్యలకు సంబంధించిన ఎవిడెన్స్ మాత్రం దొరికింది. అలా అతను జైల్లో శిక్ష అనుభవిస్తూ ఈ యొక్క సంవత్సరం అంటే 2024 మే నెలలో అతనితో పాటు ఉన్న ఒక సెల్మెంట్ కి అతనికి గొడవ రావటం వలన అతని సెల్మెంట్ ఏం చేశారంటే అతన్ని ఘోరంగా కొట్టేశాడు. వెంటనే పోలీసులు ఏం చేశారంటే రాబర్ట్ ను తీసుకుని వెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. కానీ రాబర్ట్ మే 31న అతని ప్రాణాన్ని విడిచిపెట్టాడు. సో డిటెక్టివ్స్ ఎప్పుడైతే అక్కడ లోకల్ ప్రజలు అమ్మాయిలు మిస్ అవడానికి కారణము రాబర్ట్ అని చెప్పేటప్పుడు వాళ్ళు ఒకవేళ వెళ్ళి ఫామ్ లో చెక్ చేసి ఉంటే 9 అమ్మాయిలు చనిపోయి ఉండేవారు కారు. కానీ ఈ యొక్క కేసులో కంప్లీట్ గా పోలీస్ నెగ్లెక్ట్ చేయడం వల్లనే ఇన్ని యొక్క హత్యలు జరిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ కేసు గురించి మీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ కామెంట్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ అవకాశమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.